తెలంగాణ రాష్ట్రానికి మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకి అదే విధంగా మా కౌన్సిలర్లకి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి గారికి ఈర్ల కొమురన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జై భీమ్ జై ఫూలే జై ఫూలే జై భీమ్ జై భారత్. మిత్రులారా, భావి భారత ప్రధాని సర్వజనుల ఆశాజ్యోతి భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి బెహెన్జీ మాయావతి గారు పెద్దపల్లి జిల్లా గడ్డ మీద కాలు మోపనున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో బెహెన్జీ గారికి చప్పట్లు కొట్టండి. మిత్రులారా, మనమందరం కూడా ఇప్పుడు బెహెన్జీ గారికి నినాదాలతో ఘన స్వాగతం పలకాల్సింది. కాబట్టి పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా దిక్కులు పెక్కటిల్లేలా ఏనుగు గీంకరించే విధంగా బెహెన్జీ గారితో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి దొరల గడీలు బీటలు వారేలా మన నినాదాలు ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మరి కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ బిడ్డ అంబటి నరేష్ యాదవ్ గారు మరి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామ్జీ గౌతమ్ గారు, ఆర్ఎస్పీ గారు, మంద ప్రభాకర్ సార్ గారు, నిషాని రామచందర్ గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి మరియు మీటింగ్కు అమోఘంగా వేల సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నా. జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. ముఖ్యంగా ఇదే పెద్దపల్లి గడ్డ మీద మారుమూల ఒక భోజన్నపేట అనే గ్రామం నుంచి మా తండ్రి మా తాతలు వలసపోయి సింగరేణి కార్మిక క్షేత్రంలో ఒక బొగ్గుగని కార్మికులుగా పనిచేసినటువంటి నేపథ్యం. నేను వాళ్ళ వారసత్వంగా ఒక గని కార్మికునిగా నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ, నాకు ఎటువంటి ఆర్థిక నేపథ్యం లేనప్పటికీ ఇవాళ నాకు రాజకీయ జన్మను జీవితాన్ని ఇచ్చినటువంటి మా ఆరాధ్య నాయకుడు ఆర్ఎస్పీ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఎంతో మందికి మీరు కొవ్వొత్తిలా కరిగిపోయి మీ జన్మను త్యాగం చేసి ఇవాళ లక్షల హృదయాలలో జన్మదిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మీరు మా హృదయాలలో, మా హృదయ స్పందనలో మీరు జరుపుకుంటూ వేల ఏళ్ళుగా మా హృదయాలను నిలువుటద్దంగా నిలదొక్కుంటారని చెప్పి మేము ఆటిస్తున్నాం సార్. మా అయ్యలు గొర్రెలాసిర్రు, మా తాతలు గొర్రెలాసిర్రు, దొరల గడిల కాడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక నినాదించి ఆత్మార్పణం చేసుకొని ఇక్కడ వాళ్ళ జీవితాలను కనుమరుగు చేసుకో ఉన్నారు. కానీ మీరు మన్యం పోవడం కాదు, గొర్రెల రాయడం కాదు, అసెంబ్లీకి పోవాలి, దొరల గడిలను కోటలు బద్దలు కొట్టాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చింది సార్. మీరు కాన్షీరామ్ గారి యొక్క ఆశయాలతోటి, బెహెన్జీ గారి యొక్క స్ఫూర్తితోటి మాకు చట్టసభలలో రాజకీయమైనటువంటి రిజర్వేషన్ లేనప్పటికీ అత్యధికంగా బీసీలకు టికెట్లు ఇచ్చి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ప్రవీణ్ గారి ముఖ చిత్రాన్ని ముద్రగా వేసుకున్నారు సార్. మీకు హృదయపూర్వకమైనటువంటి దండాలు పెట్టుకుంటాం, క్షణార్థులు పెట్టుకుంటా ఉన్నాం. ఇలా వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఇవాళ అన్నం లేక గోసపడుతున్నాయి సార్. ఇక్కడ దొర కేసీఆర్ ఏమంటాడు, ఎక్కిన తర్వాత మేమందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. ఎక్కిన వాళ్ళ 4 కుటుంబాలు 4 ఉద్యోగాలు పర్మనెంట్ చేసుకొని నమ్మి ఓటేసినటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళ చిప్ప చేతికి ఇచ్చిండు. ఒక్క సంతకంతో ఇక్కడికి వచ్చినటువంటి కొమరక్క బ్యాచ్ కు, లక్ష్మక్క బ్యాచ్ కు, సుగులక్క బ్యాచ్ కు ఇలా మీ పైసలు మీరు పెట్టుకొని ఆటోలలో వచ్చిర్రు. ఇలా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసుకున్న వెంటనే ఒక్క సంతకంతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు 35,000 కుటుంబాల్లో పర్మనెంట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా
ఉన్నాం. ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు సొసైటీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సొసైటీకు కాంట్రాక్టు కేటాయించి మధ్యలో కాంట్రాక్టీకరణ లేకుండా వాళ్ళందరికీ కూడా 35,000 మంది కుటుంబాలు, వేల మంది కుటుంబాలకు ఇవాళ మనిషికి అందరికి పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రతతోటి జీవించేటువంటి హక్కును ఏను గుర్తు కలుస్తుందని చెప్పి ఏను గుర్తు ఓటేయాలని చెప్పి వాయుదేవుడు కనబడినట్టుగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని నిరంతరం స్ఫూర్తిగా చూపిస్తున్నటువంటి హన్మయ్య సారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఎస్పీ గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. జై భీమ్. అంబటి నరేష్ గారికి అభినందనలు. మరి మీ వెంట సింగరేణి కార్మికులతో పాటు కూలి బిడ్డలందరూ కూడా ఉండి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో తర్వాయి మంతని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు చల్లా నారాయణ రెడ్డి గారిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తా ఉన్నాను. సభకు నమస్కారం. ఈనాటి ఏనుగు గీంకార సభకి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మన పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి ఆడ పులిబిడ్డ ఉషా దాసరి ఉషా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా మరొక పార్లమెంట్ సభ్యులు రామ్జీ గౌతమ్ గారికి, అదేవిధంగా అంబటి నరేష్ గారికి, మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ముఖ్యంగా పెద్దపల్లి, రామగుండం, మంతని, అదేవిధంగా చుట్టుపక్కల నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఈనాడు బీఎస్పీ పార్టీ అంటే ఒక ఆత్మ గౌరవం. ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో ఆయన ఒకటే నేను చెప్పదలుచుకున్నా, వారు ఎస్పీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాకు మరి నక్సలైట్లతోటి అట్టుడిగినటువంటి ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంటే అప్పుడు వారందరినీ జనజీవన సవంతిలో కలిపి ఈనాడు ఒక శాంతి వాతావరణం నెలకొల్పి యువకులపైన ఎలాంటి కేసులు లేకుండా చేసినటువంటి మహానుభావుడు ప్రవీణ్ కుమార్ గారు. అదేవిధంగా గురు అడిషనల్ డీజీ స్థాయి నుండి మరి గురుకుల పాఠశాలకు సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి అయిన తర్వాత వారు పురుగులవాడే అన్నం నుంచి మరి తెలుగు మీడియం నుంచి విద్యార్థులందరినీ ఇంగ్లీష్ మీడియం వైపు మళ్లించి మంచి సన్న బియ్యం భోజనం పెట్టి విద్యార్థులందరినీ తీర్చిదిద్ది మంచి నెంబర్ 1 స్టూడెంట్స్ చేసి ఈనాడు మరి ఒక రాష్ట్రానికి ఆదర్శవంతంగా యువతను తీర్చిదిద్దు. మరి అటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే చేసిండో రేపు అదే విధంగా మరి ఈ రాష్ట్రాన్ని కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా పేరు చల్లా నారాయణ రెడ్డి, నేను మంత్రి అభ్యర్థిని. కాబట్టి ఇవందరూ కూడా బీఎస్పీ పార్టీని దీవించి మరి గెలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని కోరుతా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బెన్ కుమారి మాయావతి జీ జిందాబాద్, బెన్ కుమారి మాయావతి జీ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బెన్ కుమారి మాయావతి జీ జిందాబాద్, బెన్ కుమారి మాయావతి జీ జిందాబాద్, बीएसपी की क्या पहचान, नीली झंडा हाथ निशान, बीएसपी की क्या पहचान, नीली झंडा हाथ निशान, बीएसपी की क्या पहचान, नीली झंडा हाथ निशान। बहन जी संघर्ष करो, हम आपके साथ हैं। मायावती जी संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी संघर्ष करो, हम आपके साथ हैं। बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बहन कुमारी मायावती जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बहन कुमारी मायावती जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बहन कुमारी मायावती जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद।
बहन जी मायावती जी जिंदाबाद 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 बहन जी मायावती जी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद 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 मायावती जी संघर्ष करो हम आपके साथ हैं मायावती जी संघर्ष करो हम आपके साथ हैं मायावती जी संघर्ष करो बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहन कुमारी मायावती जी जिंदाबाद 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 बहन कुमारी मायावती जी जिंदाबाद 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 बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीजेपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి వర్ధిల్లాలి బహన్ కుమారి जिंदाबाद बहुजन समाज पार्टी వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం 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 పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం 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 పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం సాధిద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం 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 తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం సాధిద్దాం ఓట్లు మాయి సీట్లు మీయ ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు ఓట్లు మాయి సీట్లు మీయ ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు ఓట్లు మాయి సీట్లు మీయ ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు बहन जी संघर्ष करो हम तुम्हारा साथ है बहन जी संघर्ष करो हम आपका साथ है बहन जी संघर्ष करो हम आपका साथ है बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी की क्या पहचान नीला झंडा हाथ निशान बीएसपी का क्या पहचान नीला झंडा हाथ निशान बहन जी संघर्ष करो हम आपका साथ है बहन जी संघर्ष करो हम आपका साथ है जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बाबा साहब अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे मान्य श्री कांसी राम अमर रहे अमर रहे अमर रहे जिंदाबाद बहन जी मायावती गारी नायकत्వం जिंदाबाद बहन जी मायावती गाరు కొనసాగిద్దాం కొనసాగిద్దాం సాధిద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిద్దాం 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 తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యము బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యము బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యము బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యము వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 బహన్ కుమారి మాయావతి జీ నాయకత్వం వర్ధిల్లాలి 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 బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం
वर्दिल्लाली वर्दिल्लाली। मायावती जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बीएसपी की क्या पहचान? नीला झंडा हाथी निशान। बीएसपी की क्या पहचान? नीला झंडा हाथी निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा। अंदर లేచి నిల్చోండి। బహన్ జీ సంఘర్ష్ కరో, అందరూ లేచి నిల్చోండి ఒకసారి। అందరూ ఒకసారి నిలబడండి। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बीएसपी की क्या पहचान? नीला झंडा हाथी निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथी निशान। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहन जी संघर्ष करो, हम आपका साथ है। बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। मायावती जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఎంతో గొప్ప చరిత్ర ఉన్న పెద్దపల్లి పట్టణంలో మన తెలంగాణ ప్రజలందరినీ మరి ముఖ్యంగా ఈ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రజలను తరతరాలుగా జరుగుతున్న దోపిడీ నుండి దౌర్జన్యాల నుండి పేదరికం నుండి అణచివేత నుండి విముక్తి చేయడం కోసం మనందరికీ ఒక గొప్ప ధైర్యం ఇవ్వడం కోసం మనందరికీ ఒక దారి చూపించడం కోసం మనందరినీ దొరల గడియల ముందర బాంచన్ కాల్మొక్త అని అనే ప్రజల నుండి బిడ్డ ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని దోచుకున్నారు, మాకు రావలసిన సంపదను గుంజుకున్నారు, కానీ ఈరోజు మీరు ఏ గద్దెల మీద అయితే కూర్చున్నారో, ఏ కుర్చీల మీద కూర్చొని మీరు మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారో ఆ కుర్చీల మీద
మా పేద ప్రజలందరం బహుజనులం కూర్చుంటామని మనందరికీ ఉపదేశం ఇవ్వడానికి కోసం, సందేశం ఇవ్వడం కోసం, ధైర్యం ఇవ్వడం కోసం గత 40 సంవత్సరాల నుండి, ఒకటి కాదు రెండు కాదు, గత 40 సంవత్సరాల నుండి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మనందరికీ ఒకే ఒక గొంతుకగా మారిన ఉక్కు మహిళ, ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మహానేత, మాజీ రాజ్యసభ సభ్యురాలు, ఈ దేశంలో ఆత్మ గౌరవానికి, అదే విధంగా అన్ని వర్గాలకు, కేవలం ఒక దళిత వర్గాలకే కాదు, లేకపోతే గిరిజన వర్గాలకే కాదు, సమాజంలో ఉండే అన్ని అణిచివేయబడ్డ వర్గాలకు ఆశాకిరణంగా మారిన మన మహానాయకురాలు బెహెన్జీ కుమారి మాయావతి గారు నేడు పెద్దపల్లి గడ్డ మీద కాలు మోపినందుకు వారికి మీ అందరి తరపున, మనందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్న మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు మన జాతీయ నాయకురాలు, కాబోయే ప్రధానమంత్రి మనందరి ప్రయోజనాలను, కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాదు, మన రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనందరి రాబోయే తరాలను కాపాడడం కోసం మళ్ళీ కూలీ చేసే కుటుంబాల్లో మళ్ళీ కూలీ బిడ్డలు పుట్టకూడదు, కైకీలు చేసుకునే కుటుంబాల్లో మళ్ళీ కైకీలు చేసుకునే బిడ్డలు పుట్టకూడదు, రేకుల షెడ్లలో బతుకుతున్న బిడ్డల్లో మళ్ళీ కుటుంబాల్లో మళ్ళీ రేకుల షెడ్లలో మరి బతికే బిడ్డలు ఉండకూడదు. అదేవిధంగా కష్టాలు ఉండకూడదు, కన్నీళ్ళు ఉండకూడదు. మన బిడ్డలు బతుకుతారు కోసం మళ్ళీ గల్ఫ్కో ఇంకెక్కడ పోయి బాంచన్ కాల్మొక్తా అంటూ బతకొద్దు. మళ్ళీ ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో మళ్ళీ ఆటో డ్రైవర్లు పుట్టొద్దు, బీడీలు చేసుకునే కుటుంబాల్లో మళ్ళీ బీడీలు చేసుకునే బిడ్డలు పుట్టొద్దు. మరి డప్పులు కొట్టిన చేతులు డాలర్లు సంపాదించాలని, కళ్ళు గీసిన చేతులు కంప్యూటర్లతో ఆడుకోవాలని చెప్పేసి, మరి ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్సు ఎక్కాలని ఇవాళ మన బెహెన్జీ గారు మరి దయతో ఇవాళ పెద్దపల్లి గడ్డ మీదకి వచ్చి ఉత్తర తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. మిత్రులారా, ఈరోజు మరి ఈ వేదిక మీద ఉన్న మన బహుజన బిడ్డలు, మన మట్టి బిడ్డలు, మన గుడిసెలల్లా రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పుట్టిన బిడ్డలు మరి మన ఎమ్మెల్యేలుగా బెహెన్జీ కుమారి మాయావతి గారి ఆశీర్వాదంతో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా తరతరాలుగా మనను దోపిడీ చేసి వాళ్ళ గుమ్మిలల్లా వేల కోట్ల రూపాయలు దాచుకున్న దొరలు, బంగారాన్ని దాచుకున్న దొరలు, ఆ దొరల గడీలతోని తలబడబోతున్న మన బిడ్డలు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరి ఉష, అదేవిధంగా మంతని నియోజకవర్గం నుంచి, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరి ఉష ఐఐటి ఖరగ్పూర్లో చదివి బెహెన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వంతో ప్రభావితులై నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నేను బెహెన్జీ గారి బాటలో నడుస్తాను, ఈ సమాజంలో ఉన్న తారతమ్యాలను అన్నిటిని కూడా మరి రూపుమాపి ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి వచ్చిన దాసరి ఉష గారు, అదేవిధంగా మంతని నియోజకవర్గం నుంచి వచ్చిన చల్లా నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గం నుంచి వచ్చిన మన సింగరేణి బిడ్డ అంబటి నరేష్ యాదవ్ గారు, అదేవిధంగా గజ్వేలు నుంచి వచ్చిన మరో బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ జక్కని సంజయ్ కుమార్ గారు, మరి మానకొండూరు నుంచి ఇక్కడ మానకొండూరులో పోటీ చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ నిషాని రామచంద్రన్ గారు, అదేవిధంగా ధర్మపురి గడ్డ మీద మరి బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్న నక్కా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరినీ ఆశీర్వదించడం కోసం మరి బెహెన్జీ కుమారి మాయావతి గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు నేను పెద్దపల్లి అభ్యర్థి, అదేవిధంగా పెద్దపల్లి పట్టణ సభ్యులందరినీ కూడా, పార్టీ సభ్యులందరినీ కూడా, పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా బెహెన్జీ కుమారి మాయావతి గారిని మరి గజమాలతో
సత్కరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. చాలా ధన్యవాదాలు. ఒక్కసారి మరొక్కసారి మన జాతీయ అధ్యక్షురాలు బుక్కు మహిళ బహన్జీ కుమారి మాయావతి గారికి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి మిత్రులారా. గట్టిగా మన దృఢ నిశ్చయం, అంకిత భావం, మన మొండితనం, మడమ తిప్పని తత్వం ఉత్తర తెలంగాణ రక్తంలో ఉన్నది, ఇక్కడి నీళ్ళల్లో ఉన్నది, మానేరు వాగులో ఉన్నది, రామగిరి కిల్లలో ఉన్నది, కుక్కల గూడూరులో ఉన్నది, కాల్వ శ్రీరాంపూర్లో ఉన్నది, పూసాలలో ఉన్నది, ఎలిగేడులో ఉన్నది, జూలపల్లిలో ఉన్నది, ధూళి కట్టలో ఉన్నది. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి. अभी मैं बहुजन समाज पार्टी का जातीय अध्यक्ष और उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री, पूर्व संसद, भारत देश में सर्व समाज का मान और सम्मान के प्रतीक बहनजी कुमारी मायावती जी को अपने कीमती वाला ख्यालत यहाँ के उत्तर तेलंगाना के लोगों का सामने पेश करने का अनुरोध करता हूँ. और दासरी उषा जी, आप बहुजन समाज पार्टी का जातीय अध्यक्ष बहनजी कुमारी मायावती का संदेश को ट्रांसलेट करेंगे. दासरी उषा मन पेद्दपल्ली बिड्ड మరి బహన్జీ గారి సందేశాన్ని మనందరికీ తెలుగులో వివరిస్తారు. ధన్యవాదం. चुनावी जनसभा में इकट्ठा हुए बीएसपी के सभी छोटे बड़े पदाधिकारी एवं कार्यकर्तागण, आज आप लोग यहाँ तेलंगाना स्टेट में विधानसभा के लिए हो रहे आम चुनाव में अपनी पार्टी के उम्मीदवारों के समर्थन में व खासकर पार्टी के यहाँ स्टेट प्रेसिडेंट श्री आर.एस. परवीन कुमार, जो काबिल, ईमानदार, मिशनरी व निष्ठावान भी हैं, ये भी चुनाव लड़ रहे हैं और इनको आप लोग अपना मुख्यमंत्री बनाने के खास उद्देश्य के साथ ही मुझे सुनने के लिए यहाँ इकट्ठा हुए हैं, तो उसके लिए मैं आप सभी लोगों का हार्दिक दिल से आभार प्रकट करती हूँ. हालांकि इनकी कामयाबी के लिए यहाँ के स्थानीय कोऑर्डिनेटर व नेताओं के साथ साथ केंद्रीय स्टेट कोऑर्डिनेटर एवं राज्यसभा सांसद श्री रामजी गौतम भी पूरे जी जान से लगे हुए हैं.
इनकी भी मैं बहुत बहुत आभारी हूँ। और अब मैं यहाँ हो रहे विधानसभा आम चुनाव में ये कहना चाहूँगी कि हमारी पार्टी ये चुनाव आपके तेलंगाना प्रदेश की अधिकांश विधानसभा की सीटों पर अकेले अपने बलबूते पर ही पूरी तैयारी व दमदारी के साथ ये चुनाव लड़ रही है। इसके साथ ही हमने बीएसपी से जुड़ने की तादाद को ध्यान में रखकर फिर उसी अनुपात में ही यहाँ सर्व समाज के लोगों को टिकट भी दिए हैं। लेकिन अब मैं आप लोगों का ध्यान यहाँ हो रहे विधानसभा आम चुनाव में अपनी पार्टी बीएसपी को कामयाब बनाने के लिए कुछ ज़रूरी बातों की तरफ दिलाना चाहती हूँ। और इस संदर्भ में सबसे पहले मैं आप लोगों को ये कहना चाहूँगी कि आज़ादी के बाद इस लंबी अवधि में भी यहाँ सभी विरोधी पार्टियों की रही सरकारों में आपके प्रदेश सहित पूरे देश में भी सर्व समाज में से विशेषकर एससी, एसटी, ओबीसी, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यकों के साथ साथ गरीबों, मजदूरों, किसानों, व्यापारियों एवं अन्य मेहनतकश लोगों का भी सही से विकास व उत्थान आदि नहीं हो सका है। जिनकी सरकारों की नीतियों व कार्यशैली को अब इन्हें और ज़्यादा आजमाने की ज़रूरत नहीं है। और इस मामले में खासकर मैं एससी, एसटी व ओबीसी वर्गों के लोगों को ये भी बताना जरूरी समझती हूँ कि इन्हें परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के कड़े संघर्ष एवं अथक प्रयासों से भारतीय संविधान के तहत मिले कानूनी अधिकारों में से खासकर सरकारी नौकरियों में जो आरक्षण की सुविधा मिली है, तो उसे भी यहाँ शुरू से ही इन वर्गों के प्रति हीन व जातिवादी मानसिकता रखने वाली सभी विरोधी पार्टियों की रही सरकारें प्रभावहीन बनाने में तथा इसे अब धीरे धीरे खत्म करने की भी पूरी कोशिश में लगी हुई हैं। यही मुख्य वजह है कि देश में आज़ादी के बाद व शुरू में केंद्र व अधिकांश राज्यों में भी काफ़ी लंबे समय तक सत्ता में आसीन रही कांग्रेस पार्टी ने और अब पिछले कुछ वर्षों से केंद्र एवं काफ़ी राज्यों में भी बीजेपी व अन्य विरोधी पार्टियों की भी रही सरकारों ने इनका ये आरक्षण का कोटा अभी तक भी पूरा नहीं किया है। पदोन्नति में आरक्षण को तो इन्होंने मान्य कोर्ट की आड़ में काफ़ी हद तक खत्म ही कर दिया है। और इस मामले में लगभग यही खराब स्थिति हमें यहाँ आपके तेलंगाना प्रदेश में भी देखने के लिए मिल रही है। इसके साथ ही अब इन वर्गों के लोगों को प्राइवेट सेक्टर में आरक्षण दिए जाने की व्यवस्था किए बिना ही केंद्र व राज्यों में भी ज़्यादातर सरकारी कार्य यहाँ प्राइवेट सेक्टर के जरिए देश के अधिकांश बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों को ही दिए जा रहे हैं, जिसके कारण अब पूरे देश में इन वर्गों के लोगों को आरक्षण का बहुत कम ही लाभ मिल पा रहा है। और इससे अब पूरे देश में एससी, एसटी के साथ साथ ओबीसी वर्गों को भी काफ़ी ज़्यादा नुकसान हो रहा है। और यहाँ मैं आप लोगों को ये भी कहना चाहूँगी कि कांग्रेस के वरिष्ठ नेता तो इस समय चुनाव के दौरान एससी, एसटी व ओबीसी वर्गों का वोट लेने के लिए ये बड़े पैमाने पर प्रचार कर रहे हैं अपनी चुनावी जनसभाओं में कि जातीय जनगणना होनी चाहिए। लेकिन आप लोगों को ये मालूम होना चाहिए
जो जातीय जनगणना कराने की बात कर रहे हैं, तो तब तो उनको अपने लोगों को ये मालूम होना चाहिए, और कांग्रेस के नेताओं को मैं बताना चाहती हूँ कि जो आज ये लोग जाति जनगणना की बात कर रहे हैं, जब केंद्र में कांग्रेस पावर में थी, अंग्रेजों के जाने के बाद लंबे अरसे तक पावर में रही, तो अति पिछड़े वर्ग के लोगों ने SC ST की तरह तो अपने लिए भी आरक्षण की मांग की कि केंद्र की सरकार को रिजर्वेशन उन्हें भी देना चाहिए, लेकिन कांग्रेस की सरकार ने उनकी मांग को स्वीकार नहीं किया। पहले काका कालेलकर कमीशन बना, उसकी रिपोर्ट रद्दी की टोकरी में डाल दी, उसको उन्होंने लागू नहीं किया। फिर मंडल कमीशन की रिपोर्ट आई, उसको भी लागू नहीं किया। तो जो कांग्रेस पार्टी आज SC ST OBC को के मामले में, खासकर OBC के मामले में जातीय जनगणना करा के उनको रिजर्वेशन देने की बात कर रही है कि उनको उनका हक मिलना चाहिए, तो जब मंडल कमीशन की रिपोर्ट आई तो उसको उन्होंने लागू नहीं किया। और मंडल कमीशन की रिपोर्ट को हमारी पार्टी बनी थी, तो पूरे देश में हमारी पार्टी ने इसको लागू कराने के लिए केंद्र की सरकार पर, कांग्रेस पर दबाव बनाने के लिए हमने काफ़ी एजिटेशन किया, लेकिन कांग्रेस ने उसे स्वीकार नहीं किया, मंडल कमीशन की रिपोर्ट को माना नहीं। लेकिन हमारी पार्टी बनी थी, और 1989 में हमारे कई मेंबर पार्लियामेंट पहली बार जीत कर आए। 1984 में पार्टी बनी, 89 में हमारे कई मेंबर पार्लियामेंट लोकसभा में जीत कर आए। मैं खुद भी यूपी से, बिजनौर से लोकसभा की पहली बार मेंबर पार्लियामेंट बनी, तो हमारे कई MP जीत कर आए। तो उस समय केंद्र में कांग्रेस सत्ता से बाहर हुई, श्री BP सिंह के नेतृत्व में मिली जुली सरकार बनी। श्री BP सिंह ये चाहते थे कि BSP भी सरकार में शामिल हो, और BP सिंह जी ने ये कहा मान्यवर श्री कांशीराम जी से कि हम मायावती को जो भी मिनिस्ट्री बड़ी चाहे हम देने के लिए तैयार हैं, लेकिन सरकार में शामिल हो जाए। तो उस समय हमने श्री BP सिंह को ये कहा, वो प्रधानमंत्री थे, हमने उनको ये कहा कि हमें कोई बड़ा मंत्रालय आपका नहीं चाहिए, हमारी 2 मांगे हैं। पहली मांग ये है कि मंडल कमीशन की रिपोर्ट को लागू करो, जो कांग्रेस ने लागू नहीं की है, और दूसरी मांग ये है कि हमारे लोग कांग्रेस से ये लंबे अरसे से मांग करते रहे कि जिन्होंने भारतीय संविधान बनाया तो बाबा साहब को भारत रत्न की उपाधि से सम्मानित किया जाना चाहिए। हमारी 2 मांगे स्वीकार कर लो, हमें मिनिस्ट्री नहीं चाहिए, हम आपको समर्थन दे देंगे। श्री BP सिंह की सरकार ने हमारी इन दोनों मांगों को मान लिया। इसलिए अन्य पिछड़े वर्गों के लोगों को ये मालूम होना चाहिए कि इन्हें, यानी कि OBC वर्गों के लोगों को मंडल कमीशन की रिपोर्ट के तहत आरक्षण की ये सुविधा केंद्र में कांग्रेस पार्टी की रही सरकार में नहीं मिली है, बल्कि BSP के कड़े संघर्ष एवं अथक प्रयासों से ही केंद्र में रही श्री BP सिंह की सरकार में इन्हें ये सुविधा मिली है, जिसका अब यहाँ जातिवादी विरोधी पार्टियों की सरकारें इन्हें पूरा लाभ नहीं दे पा रही हैं। इसके साथ ही श्री BP सिंह की सरकार में इन वर्गों के मसीहा परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को भी यहाँ भारत रत्न की उपाधि से सम्मानित किया गया है, जिसके लिए वो हर प्रकार से पात्र भी थे, जो बहुत पहले ही इनको ये सम्मान मिल जाना चाहिए था, जिसके लिए विशेषकर कांग्रेस पार्टी प्रमुख तौर से जिम्मेवार एवं कसूरवार भी है। इससे इन वर्गों के प्रति इस पार्टी की हीन व जातिवादी मानसिकता साफ झलकती है, जिस कांग्रेस पार्टी ने फिर इनके कारवां को आगे बढ़ाने वाले
व हर मामले में समर्पित बाबा साहब डॉक्टर अंबेडकर के कारवां को आगे बढ़ाने वाले व हर मामले में समर्पित व्यक्तित्व मान्यवर श्री कांशीराम जी के देहांत होने पर उस समय केंद्र में रही इसी कांग्रेस पार्टी की सरकार के चलते इनके सम्मान में एक दिन का भी राष्ट्रीय शोक घोषित नहीं किया गया था। यहाँ मैं इन वर्गों के मामले में ये भी कहना चाहूँगी कि केंद्र द्वारा अभी हाल ही में देश की लोकसभा व राज्य विधानसभाओं में महिलाओं को जो 33% आरक्षण देने की व्यवस्था की गई है, तो उसमें SC, ST व OBC वर्गों की महिलाओं को अलग से कुछ भी आरक्षण नहीं दिया गया है। इतना ही नहीं बल्कि इन वर्गों के लोगों को जुल्म जाति से निजात दिलाने के लिए जो अनेकों नियम व कानून आदि बने हैं, तो उन पर भी केंद्र व अधिकांश राज्यों की सरकारें सही से अमल नहीं कर पा रही हैं, जिससे अब यहाँ खासकर दलितों व आदिवासियों के ऊपर SC व ST वर्गों के ऊपर शोषण करने वाले लोगों का मनोबल और भी ज़्यादा बढ़ रहा है। और ये सब हमें यहाँ के तेलंगाना प्रदेश में भी काफ़ी कुछ देखने के लिए मिल रहा है। और इतना ही नहीं, यहाँ की वर्तमान जो रीजनल पार्टी की सरकार है, मुझे मालूम हुआ कि वो इतनी दलितों के खिलाफ हैं कि दलित लोग अपने पैरों पर खड़े ना हों, वो सत्ता में ना आए, अपनी सरकार ना बना सके, तो हमारे जो स्टेट के प्रेसिडेंट हैं तो उनके ऊपर फर्जी FIR दर्ज करा दी, उनके ऊपर और उनके बेटे के ऊपर। तो इससे इनकी दलित विरोधी मानसिकता जो है वो साफ झलकती है। तो इसी प्रकार हमें पूरे देश में मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों की भी हालत कोई खास अच्छी नज़र नहीं आती है। इसके साथ साथ अपर कास्ट समाज में से खासकर गरीब लोगों की भी आर्थिक स्थिति अभी भी पूरे देश में यहाँ काफ़ी ज़्यादा खराब व दयनीय हालत में बनी हुई है। इनके अलावा आपके प्रदेश सहित पूरे देश में सर्व समाज में से विशेषकर यहाँ गरीब, मजदूर, किसान, कर्मचारी, छोटे व्यापारी एवं अन्य मेहनतकश लोग भी अपनी विभिन्न समस्याओं को लेकर अभी भी हमें काफ़ी ज़्यादा दुखी ही नज़र आते हैं। इनमें से किसान वर्ग तो केंद्र की वर्तमान भाजपा सरकार द्वारा बनाई गई इनकी गलत नीतियों के कारण काफ़ी ज़्यादा परेशान व आंदोलित भी रहा है। लेकिन इन सब की मुख्य वजह हमारी पार्टी केंद्र व आपके तेलंगाना स्टेट में भी यहाँ तक की रही सभी विरोधी पार्टियों की सरकारों की जातिवादी, पूंजीवादी व संकीर्ण मानसिकता के तहत बनाई गई उनकी नीतियों, उनकी गलत नीतियों एवं गलत कार्य प्रणाली को ही काफ़ी हद तक जिम्मेवार मानकर चलती है। और इस मामले में खासकर इनकी गलत आर्थिक नीतियों की वजह से ही आए दिन या पूरे देश में गरीबी, बेरोजगारी व महंगाई आदि भी काफ़ी ज़्यादा बढ़ रही है, जिससे आपका अपना प्रदेश भी प्रभावित, जिससे आपका ये प्रदेश भी प्रभावित हो रहा है। इसके साथ साथ अब अपने देश में भ्रष्टाचार भी हर स्तर पर काफ़ी ज़्यादा बढ़ रहा है, जिससे आपका खुद का अपना तेलंगाना प्रदेश भी अछूता नहीं रहा है। और इन सब के लिए हमारी पार्टी आज़ादी के बाद से लेकर अभी तक केंद्र व देश के अधिकांश राज्यों में तथा आपके खुद के अपने तेलंगाना प्रदेश में भी ज़्यादातर सत्ता यहाँ गलत पार्टियों में से खासकर कांग्रेस यहाँ की रीजनल पार्टी को ही काफ़ी हद तक जिम्मेवार मानकर चलती है। क्योंकि जब ये तेलंगाना अलग से स्टेट नहीं था, आंध्रा का हिस्सा होता था, तो कांग्रेस पार्टी यहाँ सत्ता में लंबे अरसे तक आसीन रही।
तेलंगाना स्टेट बना तो यहाँ की रीजनल पार्टी सत्ता में आसीन रही, और जब ये अलग से स्टेट बन रहा था तो आप लोगों को मैं ये बताना चाहती हूँ कि बहुजन समाज पार्टी ने पार्लियामेंट के अंदर और आपके यहाँ तेलंगाना क्षेत्र में भी तो इसका विरोध नहीं किया था, इसका समर्थन किया था। और जब ये विधेयक आया पार्लियामेंट में तो हमने उसके समर्थन में वोट दिया था। तो ये भी आप लोगों को मालूम होना चाहिए, जबकि पूरे देश में बीएसपी ही अकेली एक ऐसी पार्टी है जो सर्व समाज के लोगों की सभी समस्याओं का समाधान करके उन्हें हर मामले में हर स्तर पर यहाँ खुशहाल बना सकती है। और इसी आधार पर चलकर ही आबादी के हिसाब से देश के सबसे बड़े प्रदेश अर्थात उत्तर प्रदेश में तो 4 बार हमारी पार्टी ने अपने नेतृत्व में वहाँ सरकार बनाई है, 4 बार वहाँ अपने नेतृत्व में सरकार बनाई है। और हमने अपनी सभी चारों रही सरकारों में अपनी पार्टी की विचारधारा एवं सिद्धांतों के तहत चलकर, वैसे तो वहाँ सर्व समाज के हितों का पूरा ध्यान रखा है, लेकिन सभी मामलों में प्राथमिकता पहले हमने वहाँ सर्व समाज में से विशेषकर उन वीकर सेक्शन के लोगों को तथा गरीब एवं असहाय लोगों को ही दिया है, जिनके वहाँ हर मामले में व हर स्तर पर सभी विरोधी पार्टियों की रही सरकारों में उनकी हीन, जातिवादी, संकीर्ण व पूंजीवादी सोच होने के कारण काफ़ी ज़्यादा उपेक्षा की गई है। इसके साथ साथ हमने उत्तर प्रदेश में गरीब एवं बेरोजगार लोगों को दूसरी पार्टियों की रही सरकारों की तरह मामूली सा बेरोजगारी भत्ता ना देकर उन्हें बड़ी तादाद में सरकारी एवं गैर सरकारी क्षेत्रों में स्थायी रोजगार भी उपलब्ध कराए हैं। इसके साथ ही गरीब भूमिहीन लोगों को खेती करने के लिए हमने वहाँ उन्हें फ्री सरकारी ज़मीन भी दी है, जिससे वहाँ लाखों गरीब लोगों को फ़ायदा पहुँचा है। इसके अलावा हमारी पार्टी की रही सरकार ने वहाँ विभिन्न क्षेत्रों में लगे लोगों के हितों में भी अनेकों महत्वपूर्ण एवं ऐतिहासिक कार्य किए हैं। वहाँ हमने छात्रों, युवाओं, महिलाओं और बुजुर्गों आदि के हितों में अनेकों महत्वपूर्ण ऐतिहासिक फैसले लिए हैं, कार्य किए हैं, जिससे उन्हें काफ़ी ज़्यादा लाभ पहुंचा है, जिसकी नकल अब देश के बाकी राज्यों की सरकारें कर रही हैं, लेकिन उनकी नीयत साफ नहीं है, इसलिए उसका फ़ायदा इन लोगों को पूरा नहीं मिल पा रहा है। साथ ही हमने उत्तर प्रदेश में सर्व समाज के लोगों के ऊपर किसी भी प्रकार की कोई जुल्म जाति आदि भी नहीं होने दी है। इतना ही नहीं बल्कि हमारी पार्टी की रही सरकार ने यहाँ अपने देश में दलित एवं अन्य पिछड़े वर्गों में समय समय पर जन्मे हमारे महान संतों, गुरुओं व महापुरुषों में भी खासकर महात्मा ज्योतिराव फूले, छत्रपति शाहू जी महाराज, श्री नारायण गुरु, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि को भी विभिन्न रूपों में पहली बार वहाँ पूरा आदर सम्मान दिया है, जिन्हें विरोधी पार्टियों के लोग अभी तक भी आसानी से पचा नहीं पा रहे हैं। इस प्रकार से उत्तर प्रदेश में हमारी पार्टी ने अपने सभी चारों रहे शासनकाल के दौरान वहाँ हर मामले में व हर स्तर पर सर्व समाज के लोगों को काफ़ी बेहतरीन सरकार दी है। और यदि आप लोग भी यहाँ अपने तेलंगाना स्टेट में आम जनहित के व खासकर कमज़ोर एवं उपेक्षित वर्गों के हितों में ऐसे ही कार्य करना चाहते हैं तो फिर आप लोगों को भी उत्तर प्रदेश की तरह यहाँ अपने तेलंगाना स्टेट में भी अपनी पार्टी को हर मामले में मजबूत बना के यहाँ अपनी खुद की सर्वजन हिताय व सर्वजन सुखाय की नीतियों पर आधारित सरकार बनानी होगी, जिसके लिए अब आप लोगों को यहाँ अपने तेलंगाना स्टेट में विधानसभा के लिए
हो रहे आम चुनाव में अपनी पार्टी का बेहतर रिजल्ट लाना होगा। और इसके लिए आप लोगों को वोट पड़ने तक यहाँ की रीजनल पार्टी जो सत्ता में है, यहाँ की सत्ताधारी पार्टी व अन्य सभी विरोधी पार्टियों के साम दाम दंड भेद आदि अनेकों हथकंडों से भी जरूर सावधान रहना है। और इस मामले में खासकर आप लोगों को विरोधी पार्टियों के जारी किए गए उनके हवाई व प्रलोभन भरे चुनावी घोषणा पत्रों आदि के बहकावे में तो कतई भी नहीं आना है, जिन्हें ये पार्टियां सत्ता में आने के बाद अधिकांश अमल में नहीं लाती है, जिस पर से अब जनता का काफ़ी हद तक विश्वास ही उठ गया है। इसलिए हमारी पार्टी किसी भी चुनाव में अपना कोई भी चुनावी घोषणा पत्र आदि जारी नहीं करती है। वैसे भी हमारी पार्टी कहने में बहुत कम बल्कि कार्य करके दिखाने में ही ज़्यादा विश्वास रखती है। और अब मेरा यही कहना है कि आप लोगों को अपने खुद के व अपने तेलंगाना स्टेट के भी हित में यहाँ अपनी पार्टी बीएसपी की ही सरकार बनाना बहुत ज़रूरी है। तभी फिर यहाँ आपके प्रदेश में परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि का भी अधूरा सपना जरूर साकार हो सकता है। इसके साथ ही तभी फिर यहाँ अपनी पार्टी के स्टेट प्रेसिडेंट व हर मामले में कुशल नेतृत्व श्री आर.एस. परवीन कुमार को भी तेलंगाना स्टेट का मुख्यमंत्री बनाया जा सकता है, जिन्होंने अपनी आईपीएस की सरकारी नौकरी से इस्तीफा देकर व वीआरएस लेकर अब ये पूरे जी जान से अपनी पार्टी को यहाँ मजबूत बनाने में लगे हैं, जिसे भी खास ध्यान में रखकर अब आप लोगों को श्री आर.एस. परवीन कुमार व पार्टी के अन्य सभी उम्मीदवारों को भी जो यहाँ मंच पर मौजूद हैं उन सभी को भी अपनी पार्टी के हाथी चुनाव चिन्ह के अपनी पार्टी का जो चुनाव चिन्ह हाथी है, हाथी चुनाव चिन्ह के सामने वाले बटन को दबाकर इनको जरूर जिताना है। और इसके लिए अब आप लोगों को वोट पड़ने वाले दिन अपने सभी कार्य छोड़कर वे अपने अपने पोलिंग बूथों पर समय से पहुंचकर अपना वोट डालने के लिए भी जरूर जाना है। इस प्रकार से आप लोगों को अपनी पार्टी को कामयाब बनाने का हर संभव पूरा प्रयास करना है। इसके साथ ही यहाँ मैं ये भी कहना चाहूँगी, इस चुनाव के बाद मैं आपके स्टेट में व साथ लगे आंध्र प्रदेश में भी खासकर नौजवानों को तैयार करने के लिए पार्टी के नेशनल कोऑर्डिनेटर श्री आकाश आनंद को भी बीच बीच में जरूर भेजती रहूँगी। मैं खुद भी इन दोनों राज्यों का दौरा करूँगी ताकि आपके इन दोनों राज्यों में पार्टी और भी ज़्यादा मजबूती के साथ आगे बढ़ती रहे। वैसे यहाँ आपके तेलंगाना स्टेट के पार्टी प्रेसिडेंट श्री आर.एस. परवीन कुमार भी अपनी पार्टी को मजबूत बनाने में या पूरे जी जान से लगे हैं, जिससे अब यहाँ हो रहे विधानसभा आम चुनाव में पहले से बेहतर रिजल्ट आने की भी पूरी संभावना है। तो इन्हीं जरूरी बातों के साथ ही अब मैं पुनः अपनी पार्टी के सभी उम्मीदवारों को जो आपके सामने यहाँ खड़े हैं, अपनी पार्टी के सभी उम्मीदवारों को बीएसपी का जो चुनाव चिन्ह हाथी है, हाथी चुनाव चिन्ह के सामने वाले बटन को दबाकर इनको भारी वोटों के अंतर से जिताने की पुरजोर अपील करते हुए अब मैं अपनी बात यही समाप्त करती हूँ। जय भीम, जय भारत। మరి బెహన్జీ కుమారి మాయావతి గారు తన ప్రసంగాన్ని అనువాదిస్తూ మరి తను అన్న ముఖ్య అంశాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.
మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యే ఎలక్షన్ కారణంగా నేడు ఈ ఎలక్షన్ ర్యాలీలో భాగంగా ఇక్కడికి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి మిషనరీ వర్క్ చేస్తూ మరి ఇక్కడే ప్రతిరోజు కూడా మన మధ్యలోనే గడుపుతున్నారు. మరి నన్ను వినడానికి బెహన్జీ కుమారి మాయావతి గారి మాటలు వినడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ మనతో పాటు మన తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు మనందరితోటి కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్జీ గారికి ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ గురించి మాట్లాడితే బీఎస్పీ ఒంటరిగానే మనం పోరాడుతున్నాం, మన బలంతోటి పోరాటం చేస్తున్నాం అని అన్ని సామాజిక వర్గాలకి నేడు తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేసింది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమే. మరి తన ప్రసంగంలో ముఖ్య అంశాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కొట్లాడి తెచ్చుకున్న తర్వాత కూడా మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరూ కూడా ఇంకా కూలీలుగానే కార్మికులుగానే మరి ముఖ్యంగా రైతన్నులు ఇంకా దయనీయమైన స్థితిలోనే బతుకుతున్నారు. మరి అందరూ బాగుపడలే, కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. అవి కూడా ఏ కుటుంబాలో మీకు తెలుసు. మరి కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఖచ్చితంగా మరి మీ అందరికీ తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి మనకి పొందుపరచడం జరిగింది. ఇది కూడా ఖతం చేద్దాము అని చెప్పేసి కుట్రలు పొందుతున్నారు కొన్ని పార్టీలు. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఈ బీజేపీ ఏమో రక్షించడానికి వస్తున్నామని చెప్పి ఇంకా రక్షిస్తూనే ఉంటారు. మరి కాంగ్రెస్ బీజేపీ ఈ ప్రభుత్వాలలో ఇంకా ఇదే ఖరాబైన స్థితిలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఖరాబైన జీవితాలని మనం చూస్తున్నాం. మరి ప్రైవేటు రంగంలో కూడా మనకి ఉద్యోగాలు వస్తానే అంటే లేదు. మళ్ళా ప్రైవేట్ సంస్థల్లో కూడా పెద్ద పెద్ద సేట్లకే ఉద్యోగాలు వస్తాయి. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీలకి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పటి వరకు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పాలించింది. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓట్లు వేయించుకోవడానికి నేడు అదే కాంగ్రెస్ పార్టీ మన ఓబీసీ దేశంలో జనగణన చేస్తాం అని అంటున్నారు. కానీ ఎవరు నమ్ముతారు వాళ్ళని? 70 నుండి 80 నుండి రాజ్యం ఏర్పడ్డప్పుడు మనకి ఎలాంటి అవకాశం ఇయ్యనటువంటి వాళ్ళు ఆనాడు కలేల్కర్ కమిటీ ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మండల్ కమిషన్ ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని మన బెహన్జీ గారు ప్రశ్నిస్తున్నారు. మరి నేడు మన బహుజన్ సమాజ్ పార్టీ 1984లో ఏర్పడితే 1999లో పార్లమెంట్ లోక్సభలో గెలిచినాం. మరి అప్పుడు బీపీ సింగ్ గారు చెప్పిళ్ళు మాన్యశ్రీ కాంచీరామ్ తోటి మరి బెహన్జీ కుమారి మాయావతి గారిని ఏ మినిస్టర్ పదవి కావాలంటే ఆ మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మాన్యశ్రీ కాంచీరామ్ గారు మాకు మండల్ కమిషన్ని చాలు చేయండి, మండల్ కమిషన్ని ప్రారంభించండి అని చెప్పి కోరడం జరిగింది.
మరి మన ఓబీసీ వర్గాలకి తెలియాలి కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఎంత ఓట్ల కోసం ఉపయోగించుకుంటుంది అని. మరి అదే విధంగా భీమ్రావ్ అంబేద్కర్ గారు, మన మాన్యశ్రీ కాంశీరామ్ గారు, మరి వీరు వారి ఆత్మలు శాంతించే విధంగా మనం నేడు వారు చేపట్టిన కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా తెలియజేయాలి. మాన్యశ్రీ కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోజు కూడా సంతాపం తెలియజేయలే. మరి ఇదన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మాన్యశ్రీ కాంశీరామ్ గారు అయితే ఓబీసీల కోసం పోరాటం చేసిల్లో, మరి ఆయనకి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. మరి ఏది కూడా సరిగ్గా అమలు కాలేనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు. మరి ఇక్కడ రీజనల్ పార్టీకి గురించి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన ఉన్నానంటుంది, కానీ అది నిజంగా చూస్తే దళిత వ్యతిరేకి. నేడు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎఫ్ఐఆర్ పెట్టిళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, 27 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి, అతని పైన అదే విధంగా వాళ్ళ పుత్రుడి పైన ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. మరి మొత్తం దేశంలో కూడా చూస్తే ఈ విధంగా మన కూలీలకి, కార్మికులకి, హమాలీలకి, చిరు వ్యాపాలకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంకా బాధాకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మరి తెలంగాణలో కూడా బీఎస్పీ వస్తేనే, మన తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ వస్తేనే ఈ కాంగ్రెస్ రీజనల్ పార్టీలకి బుద్ధి చెప్తాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు తెలంగాణ అయిన తర్వాత రీజనల్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా మా కూలీల జీవితం ఎందుకు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నది అని ప్రశ్నిస్తున్నారు. మరి మన బహుజన్ సమాజ్ పార్టీ మొన్న, మరి ఇంతకు ముందు పార్లమెంటులో మన విద్య గురించి వచ్చినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రంలో విద్య గురించి వచ్చినప్పుడు మన బహుజన్ సమాజ్ పార్టీ ఓటేసి మరి విద్య పక్షాన నిల్చున్నది. మరి బీఎస్పీ అయితే మన ముఖ్యమంత్రి, బీఎస్పీ అయితే మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు సర్వజనుల గురించి ఆలోచించి మరి మన మహనీయుల ఐడియాలజీని ముందుకు తీసుకొని వెళ్తూ అక్కడ ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అక్కడ మన బడుగు బలహీన వర్గాలకి, భూమి లేని నిరుపేదలకు అందరికీ కూడా ఉచిత భూమి పంపిణీ చేయడం జరిగింది. జో జమీన్ సర్కార్ కా హై వో జమీన్ హమారా హై. ఏ భూమి ప్రభుత్వంలో ఆ భూమి పేద ప్రజలది అని చెప్పి మరి ఎన్నో లక్షల ఎకరాలని భూమి లేని నిరుపేదలకి పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఎంతో మంది వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడానికి ఎన్నో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈ విధంగా భూమిని పంపిణీ చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించింది కేవలం మన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. మరి ఆ విధంగా ఉత్తరప్రదేశ్లో లాగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు అలాంటి పాలన కావాలంటే మనం బహుజన్ సమాజ్ పార్టీని ఏనుగు గుర్తుని గెలిపించాలి. మరి మనకి మహనీయులు జ్యోతిరావు ఫులే గారు, ఛత్రపతి సాహు మహారాజ్ గారు, శ్రీ నారాయణ్ గురు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు, వారు కలలు గన్నటువంటి పాలన కావాలనంటే మనం నేడు ఏనుగు గుర్తుకి ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మన బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరు ప్రజలకందరికీ మేలు కావాలంటే మనం ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. మరి మన బహుజన్ సమాజ్ పార్టీ మాటలు తక్కువ,
చేతలు ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారి కలలు నెరవేరాలంటే తప్పకుండా ఏనుగు గుర్తుని గెలిపించి మన ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన విఆర్ఎస్ తీసుకొని తన ఉన్నత ఉద్యోగానికి, ఒక ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మన కోసం నేడు పల్లె బాట పట్టారు. మరి ఎండలల్లో తిరుగుకుంటా, వర్షంలలో తిరుగుకుంటా మరి నేడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి మన మహనీయుల కలలు నెరవేర్చడానికి రావడం జరిగింది. కాబట్టి ఏనుగు గుర్తుని గెలిపించాలి అని చెప్పి మా ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అపీల్ చేయడం జరుగుతుంది. ఏనుగు గుర్తుకి ఓటేయండి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరి మన యువకులందరినీ కూడా ముందుకు నడిపించడానికి మరి ఆకాష్ ఆనంద్ గారు ఆయనని నేషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించడం జరిగింది. మరి ఆకాష్ ఆనంద్ గారు మన యువ సైన్యాన్ని, యువ రక్తాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించేటప్పుడు మరి అందరూ ఎమ్మెల్యేలకి ఆశీర్వదించారు. మరి ఆ ఆశీర్వాదాలతోటి నేడు ఎన్నికల్లో బరాబర్ ఏనుగు గుర్తుని ఓటేసి గెలిపించాలి అని చెప్పి తన అమూల్యమైన సందేశాన్ని మనందరికీ అందించడం జరిగింది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నాకు మరి బెహన్జీ కుమారి మాయావతి గారి సందేశాన్ని అనువాదించడానికి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, రామ్జీ గౌతమ్ గారికి, మంద ప్రభాకర్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాబోయే ప్రధాన మంత్రి బెహన్జీ కుమారి మాయావతి గారికి శిరస్సు వంచి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఒక్కసారి జై భీమ్, జై ఫూలే, జై కాశీరామ్. కేసీఆర్ ఏను గుర్తుకే అక్క అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. అక్క అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. అక్క అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. అక్క అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. పెట్టారు ఆశయాలను పెట్టారు ఆశయాలను అమలు చేయించిన కాశీరామును చూసి, చేయించిన కాశీరామును చూసి. అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. కాశీరాముగా మాటల అక్క, అలా కాశీరాముగా మాటల అక్క, నువ్వు కదలినావు ఈ దేశము కొరకు, నువ్వు కదలినావు ఈ దేశము కొరకు. అక్క మాయవతి అక్క నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క, నువ్వు దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క. అక్క అక్క
దేశము యొక్క ఆశ జ్యోతివి అక్క ఏను గుర్తుకే మన ఓటు అఖిలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆసరి ఉషక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎయ్యర ఓటు ఏను గుర్తుకే ఓటు ఎయ్యర ఓటు ఏను గుర్తుకు ఓటు ఎయ్యర ఓటు ఏను గుర్తుకే ఓటు ఎయ్యర ఓటు ఏను గుర్తుకే ఓటు ఓటు కారు టైరుకే ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు కారు టైరుకే ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు పాలించే సత్తాలేని పాగలు గాళ్ళు పాలించే సత్తా లేని పాగలుగాళ్ళు చే సత్తాలేని పాగలు గాళ్ళు పాలించే సత్తా లేని పాగలుగాళ్ళు అనుభవమే లేని కొత్త బిచ్చాగాళ్ళు అనుభవమే లేని కొత్త బిచ్చాగాళ్ళు ఎయ్యర ఓటు గుర్తుకే ఓటు ఎయ్యర ఓటు ఏను గుర్తుకే ఓటు పోటు కారు టైరుకే పోటు పొడవర పోటు కారు టైరుకు పోటు ఏను గుర్తుకే మన ఓటు वोट हमारा रात तुम्हारा नहीं चलेगा नहीं चलेगा वोट हमारा रात तुम्हारा नहीं चलेगा नहीं चलेगा ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లదు ఇకపై సాగదు ఓడిద్దాం ఈ తెలంగాణలో దోపిడీ దొంగల రాజ్యాన్ని ఓడిద్దాం ఓడిద్దాం గెలిపిద్దాం ఈ తెలంగాణలో బహుజన రాజ్యాన్ని గెలిపిద్దాం గెలిపిద్దాం ఖబర్దార్ మనవాద పాలకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్ నేను గుర్తుకే మన ఓటు ఉండేవాళ్ళు ఉండండి పోయిన వాళ్ళు పోండి అమ్మా పాటలు పాడతాం ఎందుకంటే తెలంగాణ వచ్చింది పాటలతోటే రేపు తెలంగాణలో పాటలతోటే మన బీఎస్పీ గెలుస్తున్నది తెలంగాణ మొత్తం కూడా దయచేసి ఏడు గుర్తుకే ఓటేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు జరుగుతున్నది కాబట్టి పెద్దపల్లిలో కూడా దాసరి ఉషక్క భారీ మెజార్టీ తోటి 1,00,000 మెజార్టీ తోటి ఈ వెలువల మీద రెడ్ల మీద గెలవాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ కూడా ఎవరు ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఏను గుర్తుకు ఈవీఎంలో ఏను గుర్తుకు మాత్రమే బటన్ నొక్కాలని చెప్పేసి కోరుకుంటూ ఓకే ఓకే చేతి 5 వేలు ఎరిగరా సైకిల్ టైరుల గాలి వాయరా చేతులు 5 వేలు ఎరిగరా చేతి 5 వేలు ఎరిగరా కాలు పయ్యల గాలి వాయరా కమలం పువ్వు వాడిపాయరా కారు పయ్యల గాలి వాయరా అరే బహుజనుడా మన ఏనుగు ఎక్క ఉరుకబట్టరా బహుజనుడా మన ఏనుగు ఎక్క ఉరుకబట్టరా అరే బహుజనుడా మన బీఎస్పీ గెలిసే రోజులచ్చరా చేతివి అరే చేతివి 5 వేలు ఎరుగరా కారు పయ్యల గాలి వాయరా కమలం పువ్వు వాడిపాయరా చిత్త కొడవలి మొండి వాయరా అరే బహుజనుడా మన ఏనుగు ఎక్క ఉరుకబట్టరా బహుజనుడా మన ఏనుగు ఎక్క అరే బహుజనుడా మన బీఎస్పీ గెలిసే సమయమచ్చరా అరే బహుజనుడా మన బీఎస్పీ గెలిసే సమయమచ్చరా ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఎగరాలే పెద్దపల్లిలో బీఎస్పీ జెండా ఎగరాలిరో ఎగరాలే పెద్దపల్లిలో బీఎస్పీ జెండా ఎగరాలిరో బహుజన రాజ్యము రావాలిరో పేదల బతుకులు మారాలిరో బహుజన రాజ్యము రావాలిరో పేదల బతుకులు మారాలిరో పల్లె పల్లెకు దాసరి ఉషక బహుజన జెండెత్తి వస్తున్నదో ఎగరాలే ఎగరాలే పెద్దపల్లిలో బీఎస్పీ జెండా ఎగరాలిరో ఎగరాలే పెద్దపల్లిలో బీఎస్పీ జెండా ఎగరాలిరో బహుజన
రాజ్యము రావాలిరో పేదల బతుకులు మారాలిరో బహుజన రాజ్యము రావాలిరో పేదల బతుకులు మారాలిరో ఏనుకు ఓటు వేయాలిరో బహుజన రాజ్యము రావాలిరో ఏనుక ఓటు వేయాలిరో బహుజన రాజ్యము రావాలిరో ఏనుక ఓటు వేయాలిరో పేదల బతుకులు మారాలిరో ఏనుక ఓటు వేయాలిరో పేదల బతుకులు మారాలిరో ఈ దొంగలను ఓడించాలిరో ఈ దొంగలను ఓడించాలిరో దొంగలను ఓడించాలిరో దొంగలను ఓడించాలిరో దాసరి ఊషక్కను గెలిపించి నిలబడాలి ఇయ్యాలి చల్లి ఇయ్యాలి చల్లి ఎగరాలి ఎగరాలి పెద్ద పెళ్లిలో ఎగరాలిరో ఎగరాలి ఎగరాలి పెద్ద పెళ్లిలో ఎగరాలిరో ఏమి గుర్తుకే ఏమి గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం పెద్దపల్లి ఎమ్మెల్యేలో బీసీల ముద్దు బిడ్డ దాసరి ఊషక్కను గెలిపిద్దాం 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 భారీ మెజార్టీతో పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి ఊషక్కను గెలిపిద్దాం గెలిపిద్దాం ఓడిద్దాం ఈ దోపిడి దొంగలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడిద్దాం 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 కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఓడిద్దాం ఓడిద్దాం జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వడ్డిలాలి బహన్ కుమార్ మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వడ్డిలాలి డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వడ్డిలాలి మన దాసరి ఉషక్క గారి నాయకత్వం. हमारे एंड वेदिक भी रावाल ध्यान सर अरे जय 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 अरे चल जय 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 बीएसपी जोर पे पल्लीला जन होर पे पल्लीला अरे जय 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 बीएसपी जोर पे पल्लीला जन होर पे पल्लीला दासरी भूषक वेंट अरे दासरी भूषक वेंट कदिले बहुजनमुलो पेद पेल्ली जनमुलो కదిలే బహుజనమురో పెద్దపల్లి జనమురో నీలిరంగు జెండ ఎత్తుకున్నారంట ఏనుగు గుర్తుకు మావటు అంటూ నీలిరంగు జెండ ఎత్తుకున్నారంట ఏనుగు గుర్తుకు మావటు నీలిరంగు జెండ ఎత్తుకున్నారంట ఏనుగు గుర్తుకు మావటు అంటూ నీలిరంగు జెండ ఎత్తుకున్నారంట ఏనుగు గుర్తుకు మావటు అరే జై 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 అరే చల్ జై 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 చలో జై 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 బీఎస్పీ జోరు పెద్దపల్లి జనహోరు పెద్దపల్లిగా ఎవడేలిన పెద్దపల్లి తలరాట మారలే బతుకు శిథిలమాయనే ఎవడేలిన పెద్దపల్లి తలరాట మారలే బతుకు శిథిలమాయనే పాలించిన దొరలంతా ప్రజలకేమి చెయ్యలే దోసి దాచుకున్నరే ప్రజలకేమి చెయ్యలే దాచుకున్నరే ప్రజలకేమి చెయ్యలే దోసి దాచుకున్నరే ప్రజలకేమి చెయ్యలే దాచుకున్నరే బీఎస్పీ జెండలు ఎత్తి బరువు జీవులకు బాసడే బీఎస్పీ జెండలు ఎత్తి బరువు జీవులకు బాసడే పద 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 అరే జై పద 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 ప్రజాసేవ లక్ష్యమంటూ సాగనో రక్షణకై నిలిచెనో లక్ష్యమంటూ సాగనో రక్షణకై లక్ష్యమంటూ సాగనో రక్షణకై నిలిచెనో రక్షణకై సాగనో రక్షణంటూ నిలిచెనో రక్షణకై సాగిన రక్షణంటూ నిలిచిన ఏమి గుర్తుకే ఏమి గుర్తుకే వెయ్యాలిరా ఓటెయ్యాలిరా ఏనుగు గుర్తుకే వెయ్యాలిరా 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 బహుజన రాజ్యం రావాలిరా పేదల బతుకులు మారాలిరా బహుజన రాజ్యం రావాలిరా పేదల బతుకులు మారాలిరా అవినీతి ఈ అవినీతి పాలన పోవాలి పేదల రాజ్యం రావాలిరా వెయ్యాలిరా ఓటెయ్యాలిరా
చెల్లమ్మ నీవు నేను ఒక్కటంటూరా చెల్లమ్మ నీవి రంగు జెండా కింద నా చెల్లమ్మ నీవు నేను ఒక్కటంటూరా చెల్లమ్మ బహుజనుల బాధలు చూడే నా చెల్లమ్మ బహుజనుల బతుకులు చూడే నా చెల్లమ్మ బహుజనుల బాధలు చూడే నా చెల్లమ్మ బహుజనుల బతుకులు చూడే నా చెల్లమ్మ కలిసినోడు పాడుగాను నా చెల్లమ్మ రాజ్యాన్ని రావట్టే నా చెల్లమ్మ కలిసినోడు పాడుగాను నా చెల్లమ్మ రాజ్యాన్ని రావట్టే నా చెల్లమ్మ దొంగబాడు కోవులు చూడు నా చెల్లమ్మ పెద్ద పెళ్లిని రావట్టే నా చెల్లమ్మ దొంగబాడు కోవులు చూడు నా చెల్లమ్మ పెద్ద పెళ్లిని రావట్టే నా చెల్లమ్మ నీవు నేను ఏకమైతే నా చెల్లమ్మ కేసీఆర్ ఎంత తోడు నా చెల్లమ్మ నీవు నేను ఏకమైతే నా చెల్లమ్మ కేసీఆర్ ఎంత తోడు నా చెల్లమ్మ నీవు నేను ఒక్కటైతే నా చెల్లమ్మ రేవంతు ఎంత తోడు నా చెల్లమ్మ నీవు నేను ఒక్కటైతే నా చెల్లమ్మ రేవంతు ఎంత తోడు నా చెల్లమ్మ బహుజనుల బాధలు చూడే నా చెల్లమ్మ బహుజనుల బతుకులు చూడే నా చెల్లమ్మ బహుజనుల బాధలు చూడే నా చెల్లమ్మ బహుజనుల బతుకులు చూడే నా చెల్లమ్మ బల మీద దుమ్ము ఒప్పము నా చెల్లమ్మ బల మీద మన్ను ఒప్పం నా చెల్లమ్మ బల మీద దుమ్ము ఒప్పం నా చెల్లమ్మ బల మీద మన్ను ఒప్పం నా చెల్లమ్మ బల మీద దుమ్ము ఒప్పం నా చెల్లమ్మ బల మీద మన్ను ఒప్పం నా చెల్లమ్మ బల మీద దుమ్ము నా చెల్లమ్మ బల మీద మన్ను ఒప్పం నా చెల్లమ్మ బహుజన సమాజీ పార్టీ నా చెల్లమ్మ అండగా మనకుంది రాయే నా చెల్లమ్మ బహుజన సమాజీ పార్టీ నా చెల్లమ్మ అండగా మనకుంది రావే నా చెల్లమ్మ బహుజన సమాజీ పార్టీ నా చెల్లమ్మ అండగా మనకుంది రాయే నా చెల్లమ్మ బహుజన సమాజీ పార్టీ నా చెల్లమ్మ అండగా మనకుంది రావే నా చెల్లమ్మ అండగా మనకుంది రాయే నా చెల్లమ్మ అండగా మనకుంది రావే నా చెల్లమ్మ అండగా మనకుంది రావే నా చెల్లమ్మ నేను గుర్తుకే నేను గుర్తుకే ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారో ఈ సభకు వచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రలోభాలు గురిపెట్టినా ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా ఎవరెంత నిలబెట్టినా చేసే పని చేద్దాం తప్పకుండా ఏమి గుర్తుకు ఓటేద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని తీసుకెద్దాం డాక్టర్ ఆర్ఎస్ రవీంద్రని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేద్దాం పెద్దపల్లి ఎమ్మెల్యేలో దాసరి ఉషక్కను భారీ మెజార్టీతో గెలిపించేదాకా మనం నిద్రపోవద్దని చెప్పేసి కోరుతూ 6వ తారీఖు నాడు తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ గవర్నమెంట్ బరాబర్ ఏర్పడబోతా ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ ముందట తెలంగాణ ప్రజల ముందట నిర్దోషులుగా నిలబడబోతా ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చిత్తుగా ఓడగొట్టడానికి 4 కోట్ల జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. ఏమి గుర్తుకే ఏమి గుర్తుకే. థ్యాంక్ యూ. జై భీమ్. జై బీఎస్పీ. మాయావతి పాట
గడ్డ మీద గజగజలాడలే చిన్నయ్య, ఒక్కసారి చేతుల్లో పడి జై కాంగ్రెస్ ఓడగొట్టాలి చిన్నయ్యను. మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే బెల్లంపల్లిలో భూ కబ్జాలు ఆగాలి, దౌర్జన్యాలు ఆగాలి, పోలీస్ కేసులు ఆగాలి. ఇవన్నీ ఆగాలంటే ఏదైతే మన గడ్డం వినోద్ గారిని మనం బెల్లంపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. జై కాంగ్రెస్. ఎందుకు ఎగరేయాలి అంటే పోయినసారి మనం తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినామా అంటే ఆ రోజు మనకు చేతి గుర్తు లేకుండే. ఇవాళ చేతి గుర్తుంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సోనియా గాంధీ ఉంది, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బెల్లంపల్లి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఇక్కడికి వచ్చిన వారంతా నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. ఇప్పుడు మన నిర్ణయం ఇప్పుడు బండి ప్రభాకర్ గారు ఫ్లోర్ లీడర్ వారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో రావడము చాలా హర్షణీయము. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఈరోజు బెల్లంపల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా విఐపి గారు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఇటు సైడ్ చైర్స్ ఖాళీ ఉన్నాయి, అందరు ఇటు లోపలికి వచ్చి కూర్చోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ గారి ఈ పబ్లిక్ని చూస్తే గడ్డం వినోద్ గారి గెలుపు ఖాయమని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరు అందరూ ఆలోచించి గడ్డం వినోద్ గారు మచ్చలేని నాయకుడు. ఇవాళ ఇక్కడ